అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రోడ్లను వెడల్పు చేయాలని, వీధి కుక్కల కొరకు శునకాల ఏర్పాట్లు చేయాలని గుంతకల్ మున్సిపల్ కమిషనర్కు సిపిఐ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గౌస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె దేవేంద్ర, ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గుంటకల్లో నెలకొన్న రోడ్ల విస్తీర్ణ పైన మళ్ళీ వివరించడం జరిగింది. డివైడర్స్ని ఏర్పాటు చేసినందుకు మరి మున్సిపల్ అధికారులు కానీ సిపిఐ పార్టీ తరఫున విప్లవం తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మన గుంటకల్లో రోడ్ల విస్తీర్ణ కానీ మౌలిక వసతులు పెరగడం వల్ల, అదే జనాభా పెరగడం వల్ల మళ్ళీ రోడ్లు విస్తీర్ణ కానీ చేయాలా. ఎందుకంటే జనాభా శాతం ఎక్కువ శాతం పెరగడం వల్ల మళ్ళీ ఈరోజు రోడ్లు ఇరుకైన ప్రాంతము, అదేవిధంగా యాక్సిడెంట్ చేయడం వల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు వెంటనే మాకు రోడ్లు విస్తీర్ణ కానీ పెంచాలని చెప్పి వాళ్ళు కమిషనర్ గారు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా శుభ్రం చేయాలని చెప్పి కానీ మరి దీంట్లో పొందపరిచాం. మరి ముఖ్యంగా ప్రధానంగా మన గుంటకల్లో ఏర్పాటు సమస్య ప్రధానంగా ఏర్పడింది ఏమంటే మళ్ళీ వీధి కుక్కల బెడద ఎక్కువ శాతం ఉంది. మరి ఇది కేవలం మన గుంటకల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కానీ కుక్కల బెడద ఎక్కువగా ఉండడం వల్ల మన యూట్యూబ్లో ఎక్కువ శాతం వస్తున్నాయి. మళ్ళీ ప్రధానంగా మన హాస్పిటల్ కానీ వెళ్ళి పరిశీలిస్తే మళ్ళీ ప్రతిరోజు పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, మన ప్రజలు కానీ ఏడో ఒక చోట కుక్కల బెడదకి గురి అవుతున్నారు. మరి అందుకోసమనే కుక్కల కోసం సురక్షాల ఏర్పాటు చేసి మళ్ళీ పట్టణంలో ఉండే కుక్కలన్నీ కానీ ఆ సురక్షాలకి తరలించాలని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ మరి వినియోగించుకోవడం జరిగింది. మరి దీనిపైన కమిషనర్ గారు కానీ సానుకూలంగా ప్రశ్నించి మరి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించే దిశలో మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి కానీ హామీ ఇవ్వడం జరిగింది. పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా గుంతకల్ పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే అపోలో సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు డివైడర్స్ ఏర్పాటు చేయడము మరి సిపిఐ పార్టీ స్వాగతిస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో దాంతోపాటుగా టౌన్లో జనం తిరగడము, 2 వీలర్స్ 4 వీలర్స్ ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఏమైనా ఇప్పుడు హాస్పిటల్స్ పోయే వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ ఆ ట్రాఫిక్ నుంచి దాటిపోలేకపోతున్నారు. కాబట్టి ఏదైతే ఎంకరేజ్మెంట్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఎంకరేజ్మెంట్ని వెంటనే క్లియర్ చేస్తే తప్పకుండా టౌన్ కానీ సుందరంగా తయారవుతుంది. ఏదైతే లైట్లు కానీ ఇవి ఎట్లయితే తయారు చేస్తారో అట్లే ఆ రోడ్లు కానీ ఎంకరేజ్మెంట్ క్లియర్ చేయాలా. దాంతోపాటుగా ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా పూర్తిగా అధ్వానంగా ఉంది. ఈ ఏదైతే ధర్మవరం గేట్ ఏరియా కానీ, లేకపోతే పాత బస్ స్టాండ్లో కానీ, ఏమైనా వర్షాలు కానీ ఇంట్లో కుళాయి నీళ్ళు వచ్చినా కానీ పూర్తిగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని కానీ క్లియరెన్స్ చేయాలా. ఏవైతే అభివృద్ధి చెందుతున్న ఈ గుంతకల్ పట్టణాన్ని మరి ఈ విధంగా అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా వెంటనే గుంతకల్ పట్టణ కమిషనరు వెంటనే ఈ రోడ్ల ఎంకరేజ్మెంట్ని క్లియరెన్స్ చేసి రోడ్లను వెడల్పు చేయాల్సిందిగా గుంతకల్ పట్టణ పార్టీగా డిమాండ్ చేస్తాం.